హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ప్లాన్ ప్రకారం రాగిని మారు వేషంలో పని మనిషిగా జగదాత్రి వాళ్ళ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఇంకా అలా వాళ్ళ వైపు చూస్తూ, నా పేరు సిత్తూరి చిలక, నేను శ్రీకాకుళం నుండి వచ్చాను, నేను శ్రీకాకుళం చిలకని అని చెప్పి ఏదో చెప్తుంది. ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుందనమాట నిషిక. ఇంక వెంటనే, ఏంటి నువ్వు శ్రీకాకుళం చిలకవా, సర్లే కానీ పనులన్నీ కరెక్ట్గా చేస్తావా అని అడుగుతారు. వైజయంతి, పనులన్నీ చాలా కరెక్ట్గా చేస్తానమ్మగారు అని అంటుంది. అప్పుడే ఇంకా జగదాత్రి ఈయన అనని సుధాకర్ని చూపిస్తూ ఉంటే, ఈయన బావుగారు, సుధాకర్ బావుగారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది జగదాత్రి. వెంటనే నిషిక అనుమానంగా, ఏంటి బావగారా, ఏదో పరిచయం ఉన్నట్టు అలా ఎలా పిలిచారు అని అడుగుతారు. వెంటనే ఇంకా వైజయంతి కూడా, అవును, కనీసం నీ మొహం కూడా ఇప్పటివరకు మాకు తెలియదు, అలాంటిది ఏదో పౌరుచయం ఉన్నట్టు బావగారు అని ఎలా పిలుస్తున్నావు నువ్వు అని అడుగుతారు. సుధాకర్ కూడా షాక్లో ఉంటారు. ఇంకా వెంటనే జగదాత్రి ఏమో, చెప్పండి చిలకమ్మ, ఏంటి అలా ఆగిపోయారు అని అంటారు. ఏం లేదు, మా ఊర్లో మా బావగారు కూడా చూడ్డానికి కొంచెం ఇలాగే ఉంటారు, ఆయన పేరు కూడా సుధాకరే, మీరు చూస్తుంటే ఆయనలాగే ఉన్నారు, అందుకే మిమ్మల్ని అలా పిలిచాను అని అంటారు. అవునా, నా పేరు కూడా సుధాకరే అని అంటారు సుధాకర్. హో, ఇది నిజంగా చాలా యాదృచ్ఛికం అని చెప్పి అలా కవర్ చేసేస్తారు. అమ్మయ్య, ఏదో ఒకటి చెప్పి అత్తయ్య కవర్ చేసింది, లేకపోతే వీళ్ళకి డౌట్ వచ్చేది అని అనుకుంటుంది. నిషిక మాత్రం, లేదు, నాకు ఏదో డౌట్గానే ఉంది, ఇదేంటో కొంచెం తెలుసుకోవాల్సిన విషయమే అని ఫిక్స్ అవుతుంది నిషిక. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ రాగిని దగ్గరికి వచ్చి, అత్తయ్య మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అత్తయ్య అని అంటారు. ఏం పర్లేదు, నేను చూసుకుంటాను, ఎవ్వరికి డౌట్ రాకుండా నేను చూసుకుంటాను అని జగదాత్రి వాళ్ళకి మాటిస్తారు. రాగిని. ఇది ఇలా ఉండగా నిషిక ఇంకా అలా బెడ్పై కూర్చొని రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్యా, పని తప్పించుకోవాలనుకున్నాను, తప్పించుకున్నాను, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని కూర్చొని ఇంకా అలా భోజనం చేస్తూనే ఉంటుంది నిషిక. అప్పుడే ఇంకా యువరాజ్ నిషిక దగ్గరికి వచ్చి నిషికకైతే స్వీట్స్ ఇస్తాడు. నిషి, ఇదిగో, ఇది నీ ఫేవరెట్ స్వీట్ కదా, ఇది తిను అని తినిపిస్తారు. యువరాజ్, నీకు ఒక విషయం నిషి, నువ్వేమీ చెప్పొద్దు, నాకు అంతా తెలుసు, ఇకపై బాధ్యతగా ఉండాలి, తండ్రిగా నీ బాధ్యతల్ని నిర్వర్తించాలి అంటున్నావు, అంతే కదా. ఏంటో నాకు లైఫ్ ఎప్పుడు చాలా ఈజీగా అనిపించేది, చిన్నప్పటి నుండి అక్క నన్ను ఏ విషయంలో కూడా ఏ మాట అనకుండా చాలా గారాబంగా పెంచింది. ఫ్రీ లైఫ్కి అలవాటు పడిపోయిన నేను పెళ్ళయ్యాకైనా మారుతానేమో అనుకున్నారు, కానీ నాకెప్పుడు మారాలి అని అనిపించలేదు. ఇదిగో, ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అనే నిజం చెప్పావో అప్పుడే అప్పుడే నాకు మారాలి అని బలంగా అనిపిస్తుంది నిషి. నేను ఇప్పుడు త్వరలో తండ్రిని కాబోతున్నాను. ఒక బుజ్జి బాబా, ఒక బుజ్జి యువరాజ్ ఈ భూమిపైకి రాబోతున్నాడు. అలాంటి వాడి కోసం నేను ఏదైనా చేస్తాను. నా వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఈ న్యూస్ నాకు చెప్పిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా, నేను నేను ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానో తెలుసా అని ఇంకా అలా నిషిక కళ్ళలోకి చూస్తూ చెప్తాడనమాట యువరాజ్. ఇంకా నిషికకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. యువరాజ్ ఏమో, చూ నిషి, ఇకపై నీ బాధ్యత, నీ కడుపులో పెరుగుతున్న మన వారసుడి బాధ్యత రెండూ ఒకటే, కాబట్టి నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా అని చెప్పి ఇంకా అలా అక్కడిని వెళ్ళిపోతాడు. వెంటనే వైజయంతి, అమ్మీ, అబ్బోడికి నిజం చెప్పేసి ఉండావా అని అంటారు. లేదత్తయ్య, చెప్పలేదు, యువరాజ్ కళ్ళల్లో ఉన్న సంతోషాన్ని చూస్తుంటే చెప్పాలి అనిపించలేదు. యువరాజ్ సంతోషం కోసమైనా నాకు ప్రెగ్నెంట్ అవ్వాలి అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అలా ఇంకా నిషిక, అమ్మీ, ఒక్కసారి బురదలోకి దిగాక ఇంకా బురద అంటుకోకుండా ఉంటుందా, అబద్ధం అనే బురద అంత పవర్ఫుల్, కాబట్టి నువ్వు అబద్ధం మీద అబద్ధం ఇంకా చెప్పాల్సినే వస్తూ ఉంటుంది, కాబట్టి ఒక్కసారి ఫిక్స్ అయిపోయాక ఎవ్వరి మాట మనం వినకూడదమ్మీ, మన మాటే మనం వినాలి, రా వెళ్దాం అని చెప్పి ఇంకా అలా నిషికని జాగ్రత్తగా చూసుకున్నట్టు యాక్ట్ చేస్తుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా నిషిక ఏమో ఇంకా అలా హ్యాపీగా తన రూమ్లో డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి రాగిని వస్తుంది. ఇంకా రాగిని వచ్చి అలా డ్యాన్స్ చేస్తున్న నిషిక వైపు చూస్తుంది. అమ్మగారు, ఏం చేస్తున్నారు మీరు, మీరు మీరు ప్రెగ్నెంట్ అండి అని అంటారు. ఏయ్, నా ఇష్టం, నీకెందుకు చెప్పు, పో మర్యాదగా, అయినా నన్ను నన్ను ముట్టుకుంటావా,
ఎంత ధైర్యం నీకు అని రాగిణిని కొడుతుందనమాట నిషిక. ఒక్కసారిగా ఇంకా రాగిణి అయితే అలా చూస్తూ ఉంటుంది కోపంగా. ఏయ్ ఏంటి కోపంగా చూస్తున్నావు, పో అవతలకి అని అవతలకి పంపించేస్తుంది. ఇంక వెంటనే చి నిషిక ఇంత దుర్మార్గంగా ఎలా తయారైంది, అయినా ఇంత పొగరేంటి దానికి, అయినా ఇలా పెరగడానికి కారణం నేనే. ఎందుకంటే చిన్నప్పటి నుండి జగదాత్రిపై మొండిగా ఉండు ఉండు అని నేనే నేర్పించాను. ఆ మొండితనమే దీనికి ఇప్పుడు ఇలా అయిపోయింది. ఏ విషయంలో అయినా పొగరుగా చేస్తుంది. ఇలా కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని వెంటనే జగదాత్రి కేదార్కి చెప్పాలి అని ఇంకా అలా జగదాత్రి కేదార్ దగ్గరికి వెళ్తారు రాగిని. ఆ జగదాత్రి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటారు. ఏంటది అత్తయ్య అని అడుగుతారు. జగదాత్రి నిషిక నేను రూమ్లోకి వెళ్ళేసరికి డ్యాన్స్ చేస్తుందమ్మా. అసలు ఒక ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి అంతలా డ్యాన్స్ చేయడం ఏంటి, నాకేమీ అర్థం కావటం లేదు. అది మాత్రమే కాదు, నాకెందుకో నిషి అబద్ధం చెప్పిందేమో అనిపిస్తుంది అని అంటారు రాగిని. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట జగదాత్రి కేదార్. ఏంటి అబద్ధమా అని అంటారు. అవును, అబద్ధం చెప్పిందనే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నిషిక ఫేస్లో కానీ తన బిహేవియర్లో కానీ ఎలాంటి ఎలాంటి మార్పు రాలేదు. కాబట్టే నాకు భయంగా ఉంది అని అంటుంది. లేదు, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు అత్తయ్య. నిషిక ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎందుకు చెప్తుంది, అయినా ఒక తల్లి కావాల్సిన విషయంలో అబద్ధం ఎవరు చెప్పరు, మీరేమి కంగారు పడకండి అని ఇంకా ధైర్యం చెప్తుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఇంకలా కౌశికి పిలిపించిన డాక్టర్ అయితే ఇంటికి వస్తారు. ఇంకలా జగదాత్రి కేదార్ దగ్గరికి వెళ్తారు. నన్ను కౌశికి గారు పంపించారు, సో మీరు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా బ్లడ్ శాంపిల్స్ ఇద్దరిది, కేదార్ది జగదాత్రిది కలెక్ట్ చేసుకోవాలి అని చెప్తారు. కౌశికి ఏమో జగదాత్రి నేను చెప్పాను కదా ఆ రోజు మీకోసం ఒక డాక్టర్ని పిలిపిస్తానని, అండ్ పంతులు గారిని కూడా పిలిపిస్తున్నాను, సంతాన లక్ష్మి వ్రతం అనేది చేద్దామని చెప్పి అని చెప్పేసరికి ఇంకా వెంటనే అలా జగదాత్రికి ఒక ఐడియా వస్తుంది. ఎన్నోసార్లు చెప్తారనమాట ఇలా రాగిని, ఒక్కసారి కాదు చాలాసార్లు చెప్తారు. ఈ నిషికా విషయంలో నాకు చాలా డౌట్గా ఉందని. అందుకే ఒక ప్లాన్ వేసుకుంటుంది దాత్రి. వెంటనే డాక్టర్తో, డాక్టర్ మీకు కావాల్సిన బ్లడ్ శాంపిల్సే కదా, రండి అని చెప్పి తీసుకొని వస్తుంది. ఇంకా వెంటనే అలా నర్స్తో తను మేనేజ్ చేసి నిషికా బ్లడ్ కూడా తీసుకునేలా చేస్తుంది. నిషిక ఏమో అప్పుడు డీప్ స్లీప్లో ఉంటుంది. ఏయ్ ఏంటే దోమలు కుడుతున్నాయి అని అలా కొడుతూ ఉంటుంది. దోమలు కాదు రక్తం పోతుంది అని మనసులో అనుకుంటూ ఇంకా అలా నిషికా బ్లడ్ను కూడా తీసుకుంటుందన్నమాట జగదాత్రి. తీసుకొని ఇదిగోండి మీరు అడిగిన బ్లడ్ శాంపిల్స్ అని వాళ్ళ చేతిలో ఇస్తుంది. మేడం మేమే కలెక్ట్ చేసుకుంటాం కదా అని అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకే ఇంజెక్ట్ చేయడం నేనే నేర్చుకున్నాను, నేను ఇచ్చేస్తున్నానని చెప్పి ఇంకా జగదాత్రి అయితే అలా నిషికా బ్లడ్ని అయితే ఇస్తుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. పంతులు గారు ఇంటికి వస్తారు. అమ్మ సంతాన లక్ష్మి వ్రతం జరిపించాలి అన్నారు కాబట్టి ముత్తైదువులు చాలామంది కావాలి, అది మాత్రమే కాదు వాళ్ళకి ఒడిలో బియ్యం పెట్టి ఒక చిన్న బాబుని కూడా ఇవ్వాలి, అంటే బాబు బొమ్మని కూడా ఇవ్వాలి అని ఇంకా అలా కొన్ని రూల్స్ అయితే చెప్తారు. ఇది చేయడానికి కాస్త క్లిష్టంగానే ఉంటుంది, కానీ చేసిన వాళ్ళకి తప్పకుండా ఆ సంతాన లక్ష్మి ఆశీస్సులు దక్కుతాయి, కోరుకున్నవన్నీ జరుగుతాయని హ్యాపీగా చెప్తారు. అలా ఇంకా జగదాత్రి అయితే మొత్తం పొద్దున్న లేచినప్పటి నుండి సంతాన లక్ష్మి పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇంకా అలా పాపం హ్యాపీగా అన్ని పనులు చేసుకొని సంతాన లక్ష్మి వ్రతం అయితే చేయాలి అని ఫిక్స్ అయిపోతుంది. సో అలా ఫిక్స్ అయ్యి అన్నీ చేస్తుంది. అప్పుడే కరెక్ట్గా నిషిక, ఏంటి ఇది సంతాన లక్ష్మి వ్రతం చేస్తుందా, ఇది చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా, అంత సీన్ లేదు, ఎలా అయినా దీని వ్రతాన్ని చెడగొట్టాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుందనమాట. అలా నిషిక అప్పుడే ఇంక సంతాన లక్ష్మి కోసం తీసుకొచ్చిన కుంకుమనైతే తీసుకొని ఇంకా బయటపడేస్తుంది. నిషిక దీనికి సౌభాగ్యం రావడమా, సంతానం రావడమా, నో వే, అది ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా అలాగే ఉండిపోవాలి అని చాలా క్రిస్టల్ క్లియర్గా ఇంక చెప్తారు. వెంటనే అలా ఇంటికైతే రిపోర్ట్స్ అయితే ఆ రోజే, ఏ రోజైతే వస్తాయో ఆ రోజే వస్తాయి. ఇంక పాపం సంతానలక్ష్మి కుంకుమ కోసం వెతుక్కుంటూ ఉంటుంది జగదాత్రి. అప్పుడే కరెక్ట్గా అమ్మవారు సంతానలక్ష్మి అయితే ఒక చిన్న బాబుని తీసుకొని చేతిలో పట్టుకొని వీళ్ళింటికి, జగదాత్రి వాళ్ళ ఇంటికి వస్తుంది. జగదాత్రి, అమ్మ మీరెవరు అని అడుగుతారు. నా పేరు లక్ష్మి, ఈ ఇంట్లో ఏదో వ్రతం జరుగుతుంది అని విన్నాను, అందుకే పేరెంట్ని తీసుకోవడానికి వచ్చాను అని అంటారు. చాలా మంచిదమ్మా, ఒక పేరెంట్ని తక్కువయ్యారనుకుంటున్నాను, మీరు ఈ లోపు వచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా అలా పేరెంట్ని తీసుకుంటుంటే అలా కుంకుమనిస్తారు. నువ్వు వెతుకుతున్న కుంకుమ ఇదే కదా, తీసుకో అనేసరికి జగదాత్రి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా కుంకుమ పూజ అయితే సంతాన లక్ష్మికి జరిపిస్తారు. జగదాత్రి కౌశికి అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇంకా అలా హ్యాపీగా సంతాన లక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్పుడే కరెక్ట్గా కౌశికి అవును ఈ రిపోర్ట్స్ ఏంటి, ఇది జగదాత్రి వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ కదా అని ఇంకా చూసేసరికి అక్కడ బ్లడ్ డీటెయిల్స్ అన్నీ జగదాత్రివి పర్ఫెక్ట్గా ఉంటుంది, కేదార్ది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అవును ఇంకొక కవర్ ఉందేంటి అని ఇంకొక కవర్ చూస్తారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే కౌశికి నిషిక అని గట్టిగా అరుస్తుంది. వెంటనే నిషిక కిందకు వస్తుంది. ఏంటి వదిన ఎందుకు అలా అరుస్తున్నారు అని అంటారు. వెంటనే కౌశికి మళ్ళీ అందరి ముందు నిషిక చెంప పగలకొడుతుంది. ఏంటి వదిన చూస్తున్నాను కదా, ఊరుకుంటున్నాను కదా అని మీ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు అని అంటారు. నోర్ముయ్, నువ్వు చేసింది ఎంత పెద్ద పాపమో, నువ్వు చేసిన పని, నువ్వు దాచిన తప్పు ఎంత పెద్దదో నీకు తెలీదా అని అంటారు కౌశికి. అక్క ఏంటక్క తనపై కోపడుతున్నావు, తనేం తప్పు చేసిందక్క అని అడుగుతాడు యువరాజ్. ఒకసారి రిపోర్ట్స్ చూడు నీకే అర్థమవుతుంది అని అంటారు. రిపోర్ట్స్ చూడగానే ఇంకా యువరాజు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జగదాత్రి కేదార్కేమో ఏమీ అర్థం కాదు. ఏమైంది వదిన అని అడుగుతారు. జగదాత్రి, నిషిక బ్లడ్ రిపోర్ట్ శాంపిల్స్ వచ్చాయి. నిషికకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు, నిషికకి 99% కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేదు అని ఈ రిపోర్ట్స్లో క్లియర్గా మెన్షన్ చేసి పడి ఉన్నాయి. అలాంటిది తను ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అంటే కావాలని మనల్ని మోసం చేయడానికే కదా ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడింది అని కౌశికి అంటుంది. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ అయితే షాక్ అయిపోతారు. ఇంక వెంటనే యువరాజ్ ఆ రిపోర్ట్స్ తీసుకొని నిషిక దగ్గరికి వెళ్ళి, నిషి ఇదంతా నీపై కావాలనే ప్లాన్ చేశారనిపిస్తుంది, నిజం చెప్పు, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదా అని అంటారు. అది యువరాజ్, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు, సమాధానం మాత్రమే చెప్పు, ఇంకేం చెప్పొద్దు, నాపై ఒట్టేసి నిజం చెప్పు అని అంటారు. వెంటనే వైజయంతి అబ్బోడా నేను చెప్తానురా, నిజంగా నిషిక ప్రెగ్నెంట్ కాదు అని చెప్తుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఇంకా షాక్లో అయితే ఉండిపోతారు. వెంటనే ఇంకా సుధాకర్ వైజయంతి చెంపపై కొట్టి, ఛీ దుర్మార్గురాల, కోడలికి ఎలా బుద్ధిగా ఉండాలో మెలుచుకోకుండా కోడలి పని తగ్గుతుందని అదొక దిక్కుమాలిన ఐడియా కోడలు చెప్తే నువ్వు కూడా దాన్ని ఫాలో అవుతున్నావా, చీ మీ బ్రతుకొని అంటారు. వెంటనే యువరాజ్, నిషిక నిన్ను చూస్తుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది, కాబట్టి నేను నీకు డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను, వద్దు నీలాంటి మోసగత్తెని నేను ఇంకా భార్యగా ఉండాలి అనుకోవటం లేదు అని నిషికతో మాట్లాడడం మానేసి ఇంకలా అక్కడి నుండి పైకి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇంకలా కుప్ప కూలిపోతుంది నిషిక. ఇది ఇలా ఉండగా నిషిక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే జగదాత్రి కేదార్ నిషిక దగ్గరికి వస్తారు. నిషి అనేలోపు ఏయ్ చైతి, నీ వల్లే ఇవాళ నా యువరాజ్ నన్ను అసహించుకుంటున్నాడు. నేను ప్రెగ్నెంట్ కాదనే విషయం అందరి ముందు బయటపడిపోయింది, దానికి కారణం నువ్వు ఖచ్చితంగా నాశనం అయిపోతావే అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. ఇంకా కేదార్ జగదాత్రితో ఎంత చెప్పినా నిషిక వినదు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవటం లేదు, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు పాపం జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా సాధు నాయక్ జగదాత్రి కేదార్ అలియాస్ జేడీ కేడీని పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు. ఇంక వెంటనే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది జేడీ, మీనన్ ఒక సీక్రెట్ ప్లేస్లో హైడ్ అయ్యాడు అని తెలిసింది. ఇదే వాడి ఆఖరి టార్గెట్ మనం అవ్వాలి, ఎందుకంటే వాడిని ఒక్కసారి అరెస్ట్ చేసి జైల్లో వేస్తే మీ అమ్మ గురించి నిజాలన్నీ బయటపడతాయి. వాడి దగ్గర అంత పెద్ద స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంది, రాగిణి గారి దగ్గర కూడా ఎలాగో సీడీ ఉంది, కాబట్టి మీననే తప్పు చేశాడని అందరి ముందు నిరూపించవచ్చు. ఒక్కసారి మీనన్ని ఏరి పారేస్తే ఈ సిటీ అంతా ఫ్రీగా ఉంటుంది, మీకు కూడా ఫ్రీ టైం దొరుకుతుంది అని అంటారు. సార్ అననేలోపు ఐ నో జేడీ, నాకు తెలుసు ఈ డ్యూటీస్ వల్ల ఈ టెన్షన్స్ వల్ల మీనన్ని పట్టుకొని మీ అమ్మ ఇన్స్పెక్టర్ కావ్య నిజాయితీని బయట పెట్టాలనే కదా మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోవటం లేదు. ఒక్కసారి మీనన్ దొరికితే అన్ని నిజాలు బయటకు వస్తాయి, కాబట్టి ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ అనుకోండి, వాడు తప్పించుకోవడానికి వీలు లేదు అనుకోండి, వెళ్ళి వాడిని క్యాచ్ చేయండి అని అంటారు సాధు సార్. ఇంక వెంటనే తప్పకుండా సార్, జై హింద్ అని చెప్పి జేడీకేడి ఇద్దరు సీక్రెట్ ప్లేస్కి అయితే బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా కౌశికికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్లో, మేడం మీనన్ ఒక సీక్రెట్ ప్లేస్లో హైడ్ అయ్యాడని తెలుసుకుందాం మేడం, అక్కడ పౌడర్ సప్లై కొన్ని పార్టీస్ లాంటివి జరుగుతున్నాయి, కాబట్టి మనం ఫుటేజ్ తీసుకోవచ్చు మేడం అని అంటారు. నువ్వొద్దు, అక్కడ రిస్క్ ఎక్కువ, నేను వెళ్తాను అని లొకేషన్ షేర్ చేయమని చెప్తారు. సో అలా కౌశికి కూడా తెలియకుండానే జేడీకేడి ఎలా బయలుదేరుతారో తను కూడా అలాగే బయలుదేరుతుంది. సో అలా మీనన్ అలా డ్రగ్స్ అవన్నీ పౌడర్స్ అన్నీ తీసుకొని నిద్రపోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా సింహంలా జేడీ అండ్ కేడీ వస్తారు. వచ్చి మీనన్కి పాయింట్ బ్లాంక్లో కనపెడతారు. ఏ జేడీ, నువ్వు నన్ను పట్టుకోగలను అనుకుంటున్నావా అని అనేసరికి
పట్టుకున్నాను కదరా అని మెడకే డైరెక్ట్గా సంకెళ్ళు వేస్తారనమాట పెద్దవి జేడీకేడి. ఇంకా అప్పుడే రౌడీలందరూ హే మా అబ్బాయిని పట్టుకుంటాం అనేసరికి జేడీకేడి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇంకా అలా రౌడీలందరినీ ఫుల్గా కొడుతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే కౌశికి ఏమో ఇదంతా ఫుటేజ్ తీసుకోవడానికి అక్కడికి వస్తుంది. జేడీకేడి ముందే వచ్చేసారా అని అదంతా వీడియో తీస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఒక రౌడీ జేడీ మాస్క్ అనేది ఇలా తీసేయడంతో ఒక్కసారిగా జేడీనే జగదాత్రి అనే నిజాన్ని తెలుసుకుంటారు కౌశికి. ఇంకా వెంటనే అలా జేడీ మాస్క్ పెట్టుకొని వాడికి ఎలా అయితే డాగ్స్కి వేస్తారో అలా ఒకటి వేసి మీనన్కి మెడకి సంఖ్యలు వేసి బయటికి లాక్కొస్తూ ఉంటారు. లాక్కొని వచ్చి మీనన్ పట్టుబడ్డాడు, యూ కెన్ సీ హిమ్, ఇప్పుడు ఇతని కస్టడీలోకి తీసుకుంటున్నామని చెప్పి అలా ఇంకా జైల్లోకి పట్టిస్తారు. సో అప్పుడే కౌశికి జేడీకేడి దగ్గరికి వస్తుంది. కౌశికి గారు మీరెప్పుడు వచ్చారు అని అడుగుతారు. జగదాత్రి, ఎందుకు దాత్రి, ఎందుకు ఇంకా నిజాన్ని దాచిపెడుతున్నావు అని అంటారు. ఒక్కసారిగా జేడీకేడి ఇద్దరు షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటారు. నువ్వే మా ఇంటి ఆడపడుచు జగదాత్రివి అనే నిజం నేను తెలుసుకున్నాను జేడీ, నేను తెలుసుకున్నాను. కానీ నిజాన్ని ఎందుకు ఇన్ని రోజులు దాచిపెడుతున్నావో నాకు అర్థం కావటం లేదు దాత్రి అని అడుగుతారు. వదినా, ఈ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని దాచిపెడుతున్నాం, ప్లీజ్ మీరు కూడా ఈ విషయంలో ఎవరికి చెప్పకండి వదినా అని అంటారు. చిన్న మంచి చేసినా ఎక్కువ గొప్పలు చెప్పుకునే ఈ కాలంలో నువ్వు దేశానికి మన సిటీకి ఇంత సేవ చేస్తున్నావు, కానీ ఎప్పుడు ఏది చెప్పుకోలేదు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ దాత్రి అని ఇంకా జగదాత్రిని హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.